ఎస్ డాక్టర్. సార్ ఎవరో గాయాలతో ఉన్న ఒక అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు సార్. నేను తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను, కానీ తనకి ఇంజరీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఎవరు వదిలేళ్లారో తెలియనప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కావాలి. సార్ ఈ అమ్మాయి సార్. ఇది ఇంకో పిల్లాడు తీసుకొచ్చి వదిలినట్టుగా ఉంది. ఒక పిల్లాడు చిన్న పిల్లని దారుణమైన స్థితిలో వదిలి వెళ్ళాడు. కనిపెట్టండి, ఎవరైనా అమ్మాయి మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారా? ఆ విషయాన్ని చూడండి, తర్వాత ఈ అబ్బాయిని చూడండి. ఓకే సార్. ఈ అమ్మాయిని హాస్పిటల్లో వదిలి వెళ్ళింది ఎవరు? దొంగ దొంగ! అన్నా, మీకు పోరివార్ చోటు ఎక్కడుంటుందో తెలుసా? తెలీదమ్మా. సార్ ఫస్ట్ మేము ఆ అమ్మాయి ప్యారలైజ్డ్ ఏమో అని అనుకున్నాం సార్, కానీ అలా కాదు సార్. ఏం చెప్తున్నారు మీరు? సార్ ఆ అమ్మాయిని శారీరకంగా చాలా చిత్రహింసలు పెట్టారు. సరే చూడండి, 2 ఎల్బోలు 2 రిస్టులు ఎంత దారుణంగా విరగొట్టేశారు సార్. ఈ నీ క్యాప్స్ని కూడా. ఎవరై ఉంటుంది? చిన్న పిల్లని ఇంతలా ఎవరిలా కొట్టుంటారు? వాడి గురించి తెలిసిందా? నో సార్, ఇంతవరకు ఏమీ తెలియలేదు. సార్ కమేన్. ఆ అమ్మాయి గురించి మిస్సింగ్ కంప్లైంట్ ఏం రాలేదు. తన ఫోటోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాం సార్. న్యూస్ పేపర్లో కూడా వేయించాం. బహుశా చూసి ఎవరైనా తెలిసిన వాళ్ళు రావచ్చు కదా సార్. అమ్మాయి వీల్ చైర్లో వచ్చింది. డాక్టర్ ఏం చెప్పారంటే పారాలిసిస్ లేదు, ఎవరో ఇప్పుడు కొట్టారని చెప్పారు. అలాగైతే వీల్ చైర్ ఇప్పుడే ఆ అమ్మాయి కోసం కొనుంటారు. శర్మ, మనం ఇప్పుడు వీల్ చైర్ సెల్లర్ని కాంటాక్ట్ చేయాలి. పిల్ల వేసుకున్న బట్టలు. సుమన్, ఎస్ సార్. పిల్ల వేసుకున్న బట్టలు తీసుకురా. ఇదిగోండి సార్. ఈ బట్టలు కేజే జాన్స్ బ్రాండ్ది. ఈ బార్ కోడ్, సీరియల్ నెంబర్, దీన్ని బట్టి వాళ్ళు ఎక్కడ కొన్నారో మనం తెలుసుకోవచ్చు. రైట్? రైట్ సార్. ఈ బ్రాండ్ అమ్మే సెల్లర్స్ అందరినీ కాంటాక్ట్ చేయి. ఓకే సార్. పద పద వెళ్ళు. రాజకుమారిని నేను స్వాగతిస్తున్నాను. నా పేరు ఆశ. నేను పట్నా నుంచి వస్తున్నా. నేను పట్నా వెళ్ళాలి. మీ తండ్రి గారు ముందే వ్యాపారం చేసేశారు. వ్యాపారమా? మహామంత్రి, నా మనసులో ఒక పెద్ద బాధ నన్ను బాధ పెడుతుంది. అదేంటంటే నా తర్వాత యువరాజు గారు ఈ రాజ్యాన్ని ఏలగలరా లేరా అని. ఆశ, నువ్వు ఇక్కడి నుంచి కొంచెం బయటికి వెళ్ళమా, నేను రిహార్సల్ చేసుకోవాలి. మీరు నన్ను రాజకుమార్ని చేయండి ప్లీజ్. అమ్మా, నువ్వు యాక్టింగ్ చేయలేవు తల్లి. నన్ను రాజకుమార్ని చేయండి. సరే సరే సరే, ఓకే ఓకే ఓకే. నేను రాజకుమారిని చేస్తాను, కానీ ఈ కథలో ఒక రాజకుమారుడు ఉన్నాడు. అతని డైలాగు నువ్వు చెప్తావా? నేను చెప్పను, మీ కూతుని కదా. మీ వల్ల అవుతే నా వల్ల కుదరదా? అరే నా బంగారం. మీకు మా నాన్న తెలుసా? ఆయనే మిమ్మల్ని పంపించారా? నేనే నీ రాజకుమారుడు. పద, రిహార్సల్స్ చేద్దాం. అన్ని స్టేషన్స్కి నేను కాంటాక్ట్ చేశాను సార్. మనం వెతుకుతున్న ఆ కుర్రాడు పరాగ్వేలో శవంగా దొరికాడు సార్. వీడి గురించి ఇంకేమైనా డీటెయిల్స్ దొరికాయా? ఇంతవరకు అలాంటివేమీ తెలియలేదని పరాగ్వాడి పోలీసులు చెప్పారు సార్. వాళ్ళ మర్డర్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సార్. సార్ నేను ఈ పిల్లాడి డీటెయిల్స్ పరాగ్వాడి పోలీసులకు షేర్ చేశాను. ఒక చిన్న పిల్లని దారుణంగా టార్చర్ చేశారు. అంటే ఆ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంతగా ఈ అబ్బాయి ఆ అమ్మాయిని హాస్పిటల్లో వదిలి వెళ్ళిపోయాడు. వాడిని చంపేశారు. అసలు ఏం జరిగి ఉంటుంది? ఒకవేళ వాళ్ళిద్దరూ అన్న చెల్లెలేమో, ఇద్దరు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయేమో. అతను చెల్లెలి ప్రాణాలు కాపాడుకోవడానికి హాస్పిటల్లో వదిలేసాడేమో. తర్వాత అతన్ని మర్డర్ చేశారు. ఇలా కూడా అయ్యే అవకాశం ఉంది సార్. ఆ కుర్రాన్ని చంపింది ఎవరో. ఈ అబ్బాయి ఈ అమ్మాయిని కాపాడడానికే హాస్పిటల్లో వదిలి వెళ్ళాడా?
అయినా అమ్మాయిని వదిలేళ్ళిన తర్వాత వీడెందుకు మనల్ని కాంటాక్ట్ చేయలేదు? అలా చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత వీడు చచ్చిపోయాడు. చెప్పు సుమన్. కేజీ జాన్ అనేది హోల్సేల్ బ్రాండెడ్. ఆ బాబు షర్ట్ మీద లేబుల్ ఉంది. సీరియల్ నెంబర్ చూసే డీటెయిల్ ఇచ్చారు. ఆ లాట్ కన్సైన్మెంట్ అంబేనగర్ లో అవుట్లెట్ లో ఉంది. అంబేనగర్. సరే, విభా ఫడ్కే. ఎవరి విభా ఫడ్కే తెలుసా మీకు? సార్ ఇదంతా ఎలా గుర్తుంటుంది? చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటారు కదా. ఎన్నాళ్ల ముందు కొన్నారేంటి ఇది? 3rd మార్చ్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, మా పిల్లలకి బట్టలు కావాలి. మా అబ్బాయి వయసు 14 ఏళ్ళు, ఆ అమ్మాయి వయసు 10. ఈ ఏజ్లో ఉన్న బట్టలు చూపించండి. అలాగే. అయితే ఆ ఇద్దరు పిల్లలు ఈవిడ పిల్లలేనా? ఈ ఫుటేజ్ మాకు ఇవ్వండి. ఓకే సార్. బార్ స్లిప్ ఉంది. పేమెంట్ కార్డులో చేశారు. బార్ స్లిప్ ద్వారా కార్డు హోల్డర్ డీటెయిల్స్ తీసుకోండి. ఓకే సార్. ఇక చాలా ఆపండి. ఉదయాన్నే తాగనని ప్రామిస్ చేస్తారు, మళ్ళీ రాత్రి అయిపోతే తాగేస్తారు. ఇవాళ నన్ను ఆపొద్దు. ఇవాళ తన పుట్టినరోజు. వాడిక్కడికి అస్సలు రాలేదు. అయ్యో, తను కనిపించకుండా పోయి 19 సంవత్సరాలు అవుతుంది. ఎవరు ఎవరు ఎవరు? ఇది కుక్కల పనే ఉంటుంది. చూడు ఎలా చేసి వెళ్ళిపోయాయో. సార్, ఆ విభా ఫడ్కే గురించి తెలిసింది సార్. తను అంబేనగర్లో ఉంటుంది. అంబేనగరా? అవును సార్. సరే, వెళ్ళి చూసొద్దాం. కానీ సార్, విభా చనిపోయింది సార్. ఏంటి? అవును సార్. అంబేనగర్ పోలీసులు చెప్పింది ఏంటంటే తను 5 రోజుల క్రితమే సూసైడ్ చేసుకుందని. జతిన్ ఫడ్కే తన భర్త సార్. విభా ఫడ్కే శవం దొరికిందని తను అంబేనగర్ పోలీస్ స్టేషన్కి చెప్పాడు సార్. పిఎం రిపోర్ట్ ప్రకారం విభా ఎక్సెస్ పాయిజన్ తీసుకుంది సార్. కానీ సూసైడ్కి కారణం ఏంటో తెలియలేదు సార్. అంబేనగర్ పోలీసులు చెప్పేది ఏంటంటే ఎటువంటి సందేహం లేకపోవడం వల్ల కేసుని క్లోజ్ చేశారంట. సార్, నేను ఇక నమ్మలేకపోతున్నాను. విభా నన్ను ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోతుందని. అయినా మీ వైఫ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మేమిద్దరం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, చాలా సంతోషంగా ఉన్నాం. కొద్ది రోజుల ముందు 10వ యానివర్సరీ కూడా జరుపుకున్నాం. మీ పిల్లలేరి? పిల్లలు? సార్, మాకు అసలు పిల్లలు లేరు సార్. మరి విభా బట్టల షాప్ నుంచి ఇద్దరు పిల్లలకి బట్టలు కొనుక్కొచ్చారు కదా? బాబుకి 14 సంవత్సరాలు, పాపకి 10 సంవత్సరాలు. ఆ వయసు పిల్లల బట్టలు చూపించండి. ఈ పిల్లల్ని చూడండి. వీళ్ళిద్దరు మీకు తెలుసా? లేదు సార్, నాకేం తెలీదు. ఇలా చూడండి, విషయం ఏంటో అర్థం చేసుకోండి. అబ్బాయిని చూపించానుగా, వాడిని మర్డర్ చేశారు. ఇక పిల్లని చూపించాను, ఆ అమ్మాయిని టార్చర్ చేశారు. ఎంత టార్చర్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత. మీ వైఫ్ వీళ్ళిద్దరికి బట్టలు కొన్నారు, తర్వాత సూసైడ్ చేసుకున్నారు. దాస్తున్నారా? నేనేది దాచట్లేదు. మాకు పిల్లలు లేరు సార్. వీడు దాస్తున్నట్టుగా ఉన్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. కానీ సార్, చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేశాం. నిజానికి వీళ్ళకి పిల్లలు లేరు. వీళ్ళకి పిల్లలు లేనప్పుడు వీడి భార్య విభా పిల్లలకి బట్టలు ఎందుకు కొనింది? విభా వేసుకున్న అదే డ్రెస్నే హాస్పిటల్లో అడ్మిట్ అయిన అమ్మాయి వేసుకుంది. ఐ థింక్ ఈ ఇద్దరు పిల్లలకి విభాకి ఏదో కనెక్షన్ ఉంది. ఆ పాప ఎలా ఉంది ఇప్పుడు? తను ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేదు. ఒక పని చేద్దాం,
అంబేనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం. ఈ కేసుని వాళ్లే కదా హ్యాండిల్ చేశారు. ఓకే సార్. థ్యాంక్ యూ. మేము విభా సూసైడ్ కేసు గురించి మాట్లాడడానికి వచ్చాం. చెప్పండి. మీకు సూసైడ్ గురించి ఎప్పుడు తెలిసింది? 5 రోజుల క్రితం విభా హస్బెండ్ నుంచి మాకు కాల్ వచ్చిన తర్వాత దాదాపు 5 గంటలకి మేము అక్కడికి వెళ్ళినట్టున్నాం. మాకు విభా సూసైడ్ నోట్ ఏమీ దొరకలేదు, కానీ తన మొబైల్ ఇంకా ల్యాప్టాప్ని మాత్రం కలెక్ట్ చేసుకున్నాం. ఏదైనా ఎన్జిఓకి పనిచేసిందా? ఆమె 2 చిన్న పిల్లలకి డ్రెస్సులు కొనింది. ఆమెకు బంధువుల పిల్లల వాళ్ళు? మాకు అలా ఏం అనిపించలేదు సార్. మీరు దీన్ని సూసైడ్ కేసు అని క్లోజ్ చేసుంటారు. బట్ దెర్ ఈస్ సంథింగ్ మోర్ అని నాకు అనిపిస్తుంది. ఈ విభా ఉందే, 2 పిల్లలకి బట్టలు కొనిందని చెప్పానుగా, అందులో అబ్బాయిని మర్డర్ చేశారు. ఇక ఆ అమ్మాయిని దారుణమైన స్థితిలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. విభా సూసైడ్ చేసుకుంది. సో ఐ థింక్ విభాకి ఈ పిల్లలకి ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది. అది మాత్రమే కాదు, విభా సూసైడ్ చేసుకోవడానికి వేరే ఏదో కారణం ఉంది అలా అనిపిస్తుంది నాకు. కానీ విభా పాయిజన్ తీసుకుని చనిపోయింది. అందువల్ల ఈ కేసుని రీలుక్ చేయబోతున్నాం. అందువల్ల విభా కేస్ ఫైల్, దానికి సంబంధించిన విషయాలన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే? సరే సార్. సాబ్లే, చెప్పండి సార్. విభా కేసుకి సంబంధించిన అన్ని విషయాలు ఇంకా మొబైల్ ల్యాప్టాప్ ఇతనికి ఇచ్చేసేయండి. ఓకే సార్. ఎవరిది? అభిమన్యు. అలాగే ఫ్రెండ్ కూడా. ఇలా చూడు, స్ట్రైట్గా అడుగుతాను, సమాధానం చెప్పు. అబద్ధం చెప్పావనుకో ఇంకో రకంగా అడుగుతాను. సార్, మాది రాజ్పుత్ వాళ్ళు అబద్ధం ఆడరు. చాలా మంచిది. శర్మ, ఈ పిల్లలు తెలుసా? తెలీదు సార్. ఎవరు సార్? ఇది ఏమైంది? మీరిద్దరూ కలిసి ఉన్న ఆ వీడియోని తీసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు. లేదు సార్, ఇదంతా అబద్ధం సార్. నాకు విభాకి అఫైర్ ఉన్నమాట నిజమే సార్. వేరే ఎవరో ఈ వీడియో చూపించి దాన్ని బ్లాక్మెయిల్ చేశారు. ఇదెవరు? తెలీదు, ఇప్పటి వరకు పేరు చెప్పలేదు. చూడు, వాడికి ఎంత డబ్బులు కావాలో నేను నీకు ఇస్తాను, కానీ ఈ విషయం నా పిల్లానికి అస్సలు తెలియకూడదు. ఆ తర్వాత తనకి 5 లక్షలు ఇచ్చాను, బ్లాక్మెయిలర్ అడిగిన డబ్బు. ఆ తర్వాత తనని కలవడం మానేశాను సార్. ఇది ఎప్పుడు జరిగింది? ఒక నెలన్నర అయింటుంది సార్. మేము ఎప్పుడు హోటల్ స్ప్రింగ్కే వెళ్తూ ఉంటాం సార్. ఆ వీడియో అక్కడే తీసుంటాడు. ఒకవేళ విభా వాడితో అఫైర్ పెట్టుకుని నిన్ను మోసం చేసి ఉండొచ్చుగా. హోటల్లో ఈ వీడియో తీసుండొచ్చు. బ్లాక్మెయిల్ చేసింది, మళ్ళీ డబ్బు తీసుకుంటుంది అని చెప్పావు. ఏమంటున్నారు? అలాంటిది ఏమీ లేదు సార్. అభిమన్యు మాటల్ని మనం నమ్మలేం. వీడికి ఆ పిల్లలకి సంబంధం ఉందేమో చూడు. ఆ తర్వాత నువ్వే ఆ హోటల్కి వెళ్ళు. ఓకే సార్. సార్, ఇలా కూడా అయ్యుండొచ్చుగా. విభా ఇంకా జతిన్ కలిసి కావాలనే ఇదంతా చేసుండే అవకాశం ఉంది. సార్, నాకు వివా అఫైర్ గురించి ఏమాత్రం తెలియదు. ఎవరో వీడియో చూపించి విభాని బ్లాక్మెయిల్ చేస్తున్నారని అభిమన్యు చెప్తున్నాడు. ఎవడా బ్లాక్మెయిలర్? సార్, వివా ఈ విషయం గురించి నాతో ఏం చెప్పలేదు. నాకు అభిమన్యు మీద అనుమానంగా ఉంది. తను ఏదో దాస్తున్నాడు. ఈమె విభా, ఇతను అభిమన్యు. వీళ్ళిద్దరి గురించి మాకు వివరాలు కావాలి. వీళ్ళు తరచూ ఈ హోటల్కి వస్తూ ఉంటారు కదా? సారీ సార్, ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరి గురించి నాకు తెలీదు. ఈ హోటల్లో వీళ్ళిద్దరిని వీడియో తీశారు. ఈ హోటల్లో ఏం జరుగుతుంది? కస్టమర్స్ని వీడియో తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. అదేంటో మేము తెలుసుకుంటాం. ఈ హోటల్లో ప్రతి రూమ్ని బాగా చెక్ చేయండి. ఇక్కడ ఎక్కడెక్కడ హిడెన్ కెమెరాస్ ఉన్నాయో కూడా చూడండి.
నువ్వు చెప్పింది నిజమని నేను నమ్ముతున్నానమ్మా. నువ్వే మా ఆశ అని నేను నమ్ముతానమ్మా. అయినా మమ్మల్ని ఎందుకు తల్లి నువ్వు కట్టిపెట్టావు? నేనంటే ప్రాణమా నాన్న? అవునమ్మా, 19 సంవత్సరాల ముందు నీకు కనిపించిపోయినప్పుడు మీరెందుకు వెతకలేదు? బాగా వెతికానమ్మా, నువ్వు దొరకలేదు. అబద్ధం, మంచి అబద్ధం చెప్తున్నారు. మీకు నేను ఇష్టం లేదు, మా అమ్మ అంటే ఇంకా ఇష్టం లేదు, అందుకనే పిన్నిని పెళ్లి చేసుకున్నారు. మీకు నచ్చింది కదా? సార్, అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టింది, కానీ ఇంకా బలహీనంగానే ఉంది, కాబట్టి జాగ్రత్త. షూర్. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నా పేరు ఆదిల్ ఖాన్. నీ పేరేంటి? నా పేరు పింకీ. అమ్మా పింకీ, నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఆ ఫొటోస్ను చూసి అందులో నీకు ఎవరైనా తెలిసేమో చెప్పు. ఇలాగివ్వండి. ఇతను తెలుసా? ఇతను ఇది మా అన్నయ్య చింటూ. ఇది మా మమ్మీ హే విబా. అమ్మా పింకీ, నిన్ను ఎవరు ఏం చేశారు? ఎలా దెబ్బలు తగిలాయి? ఎవరు కొట్టారు? ఇతను జతిన్, మీ నాన్న. జతిన్ మీ నాన్న? సార్ ప్లీజ్, మీరు కొంచెం బయటికి రండి. తనకి ఇప్పుడు రెస్ట్ అవసరం. ప్లీజ్ సార్. నర్స్, ఇంజెక్షన్ తీసుకురా. ఆ అమ్మాయి విభాని చూసి వాళ్ళ అమ్మ అంటుంది, ఆ అబ్బాయిని చూసి అన్నయ్య అంటుంది. ఆ పిల్ల నీ వైఫ్ని ఎందుకు అమ్మ అంటుంది? సార్, నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు. సార్, నాకు అసలు పిల్లలే లేరు. సార్ ప్లీజ్ నన్ను నమ్మండి సార్, ప్లీజ్. పిఎం రిపోర్ట్ని బట్టి విభా ఎప్పుడు తల్లి కాలేదు. ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు, విభాకి బయోలాజికల్ పిల్లలు ఉండే అవకాశమే లేదు. ఆ పిల్ల విభాని ఎందుకు వాళ్ళ అమ్మ అంటుంది? సార్, ముక్తా పార్క్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ చింటూ ఇన్ఫర్మేషన్ దొరికింది. 20 రోజుల ముందు గేట్వే ఆఫ్ ఇండియా టూరిస్ట్ అతన్ని పర్సు దొంగలించడం పట్టుకున్నారు. అవును సార్, ఈ కుర్రాన్ని మేము పట్టుకున్నది. పెద్దింటి కుర్రాడిగా కనపడ్డాడు. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడాడు. వాళ్ళ అమ్మగారి ఫోన్ నెంబర్ నాకు చెప్పాడు. నేను వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి పిలిపించాను. వీడు మీ అబ్బాయా? అవును సార్, మా అబ్బాయికి కొంచెం మెంటల్ ప్రాబ్లం ఉంది. తనకి దొంగలించే వ్యాధుంది. సార్, వాళ్ళ అమ్మ చెప్పినందువల్ల నేను వాడిని వదిలేశాను. చిన్న కుర్రాడు, వాడి మీద యాక్షన్ తీసుకుంటే వాడి జీవితం పాడవుతుందని. శర్మ, ఈవిడేనా ఆవిడ? అవును సార్, ఈవిడే వాళ్ళమ్మ. సార్, ఇంకొక విషయం, ఇది జరిగిన తర్వాత టూరిస్ట్ ప్లేసుల్లో చిన్నపిల్లల వలన దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. వాళ్ళెక్కడా? టూరిస్టులందరూ కూడా పిల్లలే దొంగతనాలు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు సార్. కానీ ఆ పిల్లలు ఎవరనేది మేము కనిపెట్టలేకపోయాం. సార్, ఇది ఆర్గనైజ్ స్కామ్ కేసేమీ కాదు కదా? అవకాశం ఉంది శర్మ. చాలామంది పిల్లల్ని యూజ్ చేసి దొంగతనాలు చేస్తారు. ఇదే విధంగా ఢిల్లీలో కూడా పెళ్ళిళ్ళలో దొంగతనాలు చేశారు. ఇలాంటి వ్యక్తులతో విభా కూడా కలిసి ఉండొచ్చు కదా. ఆవిడే అభిమన్యుతో ఒక వీడియో చేసి ఉండొచ్చు. అప్పుడే వాడిని బ్లాక్మెయిల్ చేయొచ్చు అని. కానీ సార్, విభా భర్త జతిన్ తన స్టేట్మెంట్ని మార్చలేదు, అలాగే చెప్తున్నాడు. వాడికి అన్నీ తెలిసి ఉండొచ్చు, ఇరుక్కుంటామని చెప్పలేదేమో. పిల్లల్ని ఉపయోగించి ఏ గ్యాంగులు పనిచేస్తున్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకురా. విభా చింటూతో దొంగతనాలు చేయించిందో అనుకుందాం. ప్రశ్న ఏంటంటే, విభాకి ఈ క్రైమ్కి సంబంధం ఉందా? మనం పింకీతో మళ్ళీ మాట్లాడాలి.
అందరు పారిపోండి పారిపోండి పోలీస్ రైడ్ వస్తుంది పారిపోండి ఏయ్, పోలీసులు ఆగండి రా. వస్తున్నారు. ఏయ్, ఆగు, త్వరగా ఆగరా. పారిపోండి ఆగరండి. కత్రినా, తొందరగా తలుపు తెరువు. కత్రినా, పోలీస్ రైడ్, త్వరగా వెళ్ళిపో. త్వరగా త్వరగా. ఏయ్, పారిపో త్వరగా. రండి. ఏయ్, రారా. ఏయ్, వదలు. ఎవరుంటే? రారా. పద. ఏంటి మేడం ప్రతిరోజుని? ఏయ్, ఏయ్, పదవే, వదలు. పద. ఏంటిది? ఇక అమ్మా పింకీ నిజం చెప్పు, ఈవిడేనా మీ అమ్మ? అబద్ధం చెప్పమని ఎవరు చెప్పారు? అబద్ధం చెప్పావు. ఎవరు తను? ఆమె పేరు చెప్పు. భయపడొద్దు, మేము నీతోనే ఉంటాం. చెప్పు, ఎవరు తను? ఖచ్చితంగా ఈ పింకీ ఏదో దాస్తుంది. తను కూడా చింటూలా దొంగతనం చేస్తుందనుకుంటా. చెప్పు. సార్, హోటల్ స్ప్రింగ్ బే నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. అక్కడున్న రిసెప్షనిస్ట్ 2 సంవత్సరాల ముందు లోకల్ ట్రైన్లో ఎవరో గొలుసులు దొంగిలించడంలో తెలిసింది. సార్, పేదరికంలో నేను అలా చేశాను. ఆ తర్వాత నేను అలాగంతా చేయలేదు. ఉద్యోగంలో చేరాక నేను నిజాయితీగా ఉన్నాను. నీ కాల్ రికార్డులోనే నీ శ్రమ ఎంత ఉందో మేము చూసాంలే. ఇందులో ఫేక్ ఐడి నెంబర్స్ ఉన్నాయి. అందులో ఒక నెంబర్ విభా కాల్ రికార్డులో ఉంది. ఈ ఫేక్ ఐడి నెంబర్స్ కదేంటో నువ్వే చెప్పే, లేదంటే మేము చెప్పిస్తాం. సార్, ఇవన్నీ సారే చేయమన్నారు. భార్యాభర్తలు కాకుండా ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే వాళ్ళ వీడియోస్ తీయమన్నారు. ఎవరా సార్? ఎవరా సార్? సాబ్లే సాబ్. ఆయనే నాకు ఇక్కడ ఉద్యోగం ఇప్పించారు. ఎవరా సాబ్లే? ఆయన పేరు సాబ్లే. ఆయన ఒక కానిస్టేబుల్. కానిస్టేబుల్ కకా సాబ్ సాబ్లే. చెప్పండి సార్. ఓకే సార్. అంబేనగర్ పోలీస్ స్టేషన్లో ఉంటాడే. అవును సార్. అంకిత్, ఎస్ కానిస్టేబుల్ సాబ్లే ఎక్కడ? సాబ్లే, మాకు కూడా దిగులుగా ఉంది సార్. నిన్నటి నుంచి రిపోర్ట్ చేయలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఫోన్ ఆపాడా? ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఏంటి? సరే, అక్కడికి వస్తున్నాము సార్. సాబ్లే హత్య చేయబడ్డాడు. వదులు, నేను వెళ్ళాలి. నాకు ముఖ్యమైన పని ఉంది. వదలు చెప్తున్నాను కదా, వదిలేయండి. వదలండి. ఎక్కడికి వెళ్ళాలి? ఆ? నోరు మూసుకొని కూర్చో. మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. కానిస్టేబుల్ సాబ్లేని ఎందుకు చంపావు? విభా మర్డర్కి నీకు, అలాగే చింటూ మర్డర్కి నీకు సంబంధం ఏంటి? చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పావు. సాబ్ నా జీవితం ఎందుకు నాశనం చేశాడు? జవాబు చెప్పండి చూద్దాం. అందరు పోలీస్ వాళ్ళు ఒకేలాంటి వాళ్ళే. ఎందుకు చెప్పాలి? ఆ? నేను ఒకదాన్ని చచ్చిపోయే ముందు మీలాంటి పాపాత్మను చంపే చస్తాను. చెప్పాను కదా, డ్రామాలు ఆపు. అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పు. కానిస్టేబుల్ సాబ్లేని ఎందుకు చంపావు? నేనెవరిని చెప్పలేదే. నేనన్నీ దాటుకునే వచ్చాను. అన్నీ దాటుకున్నాను. 11 సంవత్సరాలు నన్ను మోసం చేశారు. కానీ నేనన్నిటినీ తట్టుకుని జీవిస్తున్నా. నీకు తెలుసు కదా నువ్వు చాలా ధైర్యస్తురాలువని. నేనేం చెప్పినా నువ్వు వింటావు కదా. అలాగే పిన్ని. ఇలా చూడు, అమ్మ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కదా. నిన్ను చూసుకోవాలని మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నారు. అయినా కూడా ఎప్పుడు చూసినా కోప్పడతారు చూడు. అవును కదా? ఎందుకు పిన్ని అలా ఉన్నారు? ఇలా చూడు నాన్న, ఎప్పుడు మీ నాన్న సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటే నువ్వు ఒకటి చెయ్యి. కొన్ని రోజులకి బాంబేకి మీ అత్తగారింటికి వెళ్ళిపో. మీ నాన్నకి నేనేం చెప్పను. అప్పుడే మీ నాన్న మీ అమ్మని మర్చిపోతారు. ఆ తర్వాత నేను తీసుకొస్తాను. ఒకరోజు కీరా సహాయంతో బయటపడ్డాను. నా పేరు మార్చుకున్నాను సార్. టైలరింగ్ చేస్తూ నా జీవితం మార్చుకోవాలని చూశాను. పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. దినేష్ బయటికి గెంటేసినప్పుడు నా కడుపులో బిడ్డ ఉంది.
కడుపు తీయించుకుని జీవిస్తామని అనుకున్నా. నా తలరాత మార్చుకుందాం అనుకున్నాను సార్. నేను నా చేతులతో బిడ్డను చంపుకోలేకపోయాను. నేను పింకీని అమ్మేశాను. ఆ బిడ్డ పింకీ నీ కూతురా? అవును సార్. ఎంత దారుణంగా ఉంది నా తలరాత. నా కూతురికే ఎందుకు ఇలా జరిగిందంత అర్థం కాలేదు. కానీ సార్ 10 సంవత్సరాల తర్వాత ఏ ప్రాబ్లం రాకుండా నా ఒళ్ళు అమ్ముకుని తన్ని పెంచాను. 10 సంవత్సరాల తర్వాత ఆ సాబ్లే మళ్ళీ నన్ను కనిపెట్టాడు. ఆ రోజు సాబ్లే రైడ్ లో నన్ను పట్టుకున్నాడు. అతను నన్ను రైడ్ నుంచి కాపాడాడు. కానీ నా జీవితం ముందు కన్నా దారుణంగా చేశాడు. ఆహా, సూపర్. నీ కూతురు చాలా అందంగా ఉంది, అచ్చు నీలాగే ఉంది. ఇదిగో చాక్లెట్. ఓ బయటికి పో, వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళు. ఈ రోజు వరకు నిన్ను మర్చిపోలేకపోతున్నా తెలుసా? ఈ రోజు వరకు నువ్వు నాకు రాజకుమారివే. చూడండి సాబ్లే సార్, నా దగ్గర నుంచి దూరంగా ఉండండి. సాబ్లే నా కూతురు నుంచి దూరం చేశాడు సార్. అమ్మాయిల్ని అమ్మే గ్యాంగ్ తో చేరి అమ్మాయిల్ని అమ్మి వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటున్నాడు సార్. అవును సార్, సాబ్లే సరే నన్ను కొట్టారు. మీరందరూ వాడిని కాల్చడం చూడాలని నేను అలా చేశాను. మీ అందరికీ వాడు ఏం చేశాడో తెలియాలని నేను ఇలా చేశాను సార్. సరే వెళ్ళి కూర్చో. తను పట్టుకోండి, పట్టుకోండి, తన్నే పట్టుకోండి. నాన్న, నాకు ఒక కూతురుంది పింకీ అని. మీరు తన్ని చూసుకుంటారు కదా? అవునమ్మా, అవును. తనని మేము బాగా చూసుకుంటామమ్మా. సార్, ఆశా పట్నంలో సరెండర్ అయింది. బుజ్జి, ఇతనే మీ తాతగారు. ఇక మీద ఇతనితో నువ్వే ఉండాలి, ఓకేనా? సార్, ఆ సాబ్లే పిల్లల్ని దొంగిలించే ముఠా రికార్డ్స్లో కూడా ఉన్నాడు. అలాగే ఆ రాకెట్ని అస్లాం అనే అతను నడుపుతున్నాడు. ఇతనే అస్లాం. సాబ్లే ఇతనికి పూర్తిగా సపోర్ట్. మాల్బానీ పోలీసుల ఇన్ఫార్మర్ల ద్వారా ఇతను అరెస్ట్ చేశారు. ఈ అస్లామే సాబ్లే చెప్పిన ప్రకారం చింటూని చంపేశాడు. ఎందుకంటే చింటూ పింకీ ప్రాణాలు కాపాడడానికి తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు కాబట్టి. సాబ్లే విభాని బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడు. ర్యాకెట్ కేసులో ఇరికిస్తానని బెదిరించాడు. అందువల్ల విభా భయపడింది. ఆ వీడియో వల్లే విభాకి పోలీసుల దగ్గరికి వచ్చే ధైర్యం రాలేదు. ఆమెకు నచ్చకపోయినా సాబ్లేకి విభా తోడుగా ఉండాల్సి వచ్చింది. విభాకి బాగా తెలుసు తను చేసేది తప్పని. ఇది ఆమె మనసులో పెద్ద భారమై ఉంటుంది. అందుకే విషం తాగి చనిపోయింది. మనకి ముందే ఈ సాబ్లే గురించి తెలిసి ఉంటే ఆశ ఇంకా ఈ అమాయకపు పిల్లల్ని పెద్ద తప్పుల నుంచి కాపాడుండొచ్చు.